Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. పిల్లో అన్నది అవసరం అండి. అంటే పిల్లో ఈజ్ ఫర్ ద నెక్, నాట్ ఫర్ ద హెడ్ అనమాట. మనకి ఎప్పుడైనా తలగడ దిండు వేసుకునేది ఎందుకు అంటే మన మెడని మనకు సపోర్ట్ చేయడం కోసం అది ఎంతో అవసరం అవుతుంది. అంటే తలగడ వేసుకోవడం వల్ల రక్త ప్రసరణ ఆగిపోవడం, బ్రెయిన్ మీద ప్రెషర్ పెరగడం ఇలాంటివి ఏమీ జరగవు. అంటే స్పెషల్ ప్రికాషన్స్ మనకి ఎస్పెషలీ నెక్ పెయిన్ ఉన్న వాళ్ళలో, సర్వైకల్ స్పాండిలోసిస్ అవి ఉన్న వాళ్ళలో ఇంకొంచెం ఎక్కువ ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో నార్మల్గా కూడా మన స్పైన్ అన్నది కంప్లీట్గా స్ట్రైట్గా ఉండదు. మన స్పైన్లో కూడా నార్మల్ కర్వేచర్స్ ఉంటాయి. సో ఇది మన స్పైన్ స్ట్రక్చర్ ఇట్లా ఉన్నట్టయితే కనుక ఇది వెనక భాగము, ఇది ముందు భాగం అనుకుంటే మనకి మెడ దగ్గర ఇట్లా కర్వేచర్ లోపలికి ఇట్లా కాన్కేవ్గా ఉండి తర్వాత ఇట్లా కాన్వెక్స్గా వచ్చి మళ్ళీ నడుము దగ్గరకు వచ్చేసరికి కాన్కేవ్గా ఉంటుంది. సో ఈ కర్వేచర్ అంటే మెడ దగ్గరకు వచ్చేసరికి ఇలా ఉండే కర్వేచర్ దాన్ని మనం లార్డోసిస్ అని అంటాం అనమాట. ఈ సర్వైకల్గా మనకి ఉండే ఈ కాన్కేవిటీని సపోర్ట్ చేసేటట్టు మన పిల్లో కూడా ఆ విధంగా అమర్చుకుని ఆ హైట్ అది మనం అడ్జస్ట్ చేసుకుంటే ఈ నెక్లో వచ్చే ప్రాబ్లమ్స్ని మనం చాలా మటుకు అరికట్టవచ్చు. అయితే ఇప్పుడు మీరు చూపించారు స్పైన్, దాని మధ్య గ్యాప్స్ రావడం అట్లా ఏమి ఉండదా మేము పిల్లో పెట్టుకుంటే? రాదండి. సో యాక్చువల్గా నార్మల్గా కూడా బోన్కి మధ్య మనకి గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ని మనకి డిస్క్ అంటే ఒక స్పాంజిలైట్ స్ట్రక్చర్ అన్నది మనకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అంటే కొంత ఏజ్ అడ్వాన్స్ అవుతూ ఉంటే నార్మల్గా ఏజ్ రిలేటెడ్ డీజనరేటివ్ చేంజెస్ అని ఆ స్పైన్ అరుగుదల అవ్వడం, ఆ డిస్క్ అన్నది కొంత కొలాప్స్ అయినట్టు అవ్వడం, డిస్క్ ముందుకి వెనకకి జరగడం, నర్వ్స్ మీద ప్రెషర్ రావడం, ఇవన్నీ కూడా స్పాండిలోసిస్ లక్షణాలు. సో అలాంటప్పుడు వీ నీడ్ టు గివ్ మచ్ మోర్ సపోర్ట్, ఇంకొంచెం ఎక్కువ సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అందుకని మనం తలగడా పెట్టుకున్నప్పుడు ఓన్లీ హెడ్ మీదే మనం పెట్టుకునేటట్టు ఉంటే గనక ఏదైతే మనం స్పైన్ కర్వేచర్ అనుకున్నామో దాని మీద ఇంకొంచెం ఎడిషనల్ స్ట్రెస్ పెరిగి సో దానివల్ల నెక్ పెయిన్ పెరుగుతుంది. సో పిల్లో సపోర్ట్ అనేది నెక్ కు ఉండేటట్టు చూడాలండి. పిల్లో నెక్ కి సపోర్ట్ ఉండాల్సి ఉంటుంది. అది కూడా కర్వేచర్ కూడా మనకి కొంచెం ఇట్లా కాన్వెక్స్ గా అంటే మరీ ఎక్కువ హైట్ లేకుండా ఉండేటట్టు అయితే బెటర్. సో మళ్ళీ ఇది మన పడుకునే పొజిషన్స్ బట్టి పిల్లో స్ట్రక్చర్ కానీ మన హైట్ అన్నది అగైన్ డిపెండ్ అయి ఉంటుంది. మనకి స్ట్రైట్ గా పడుకునే వాళ్ళకి ఎక్కువ హైట్ ఉండనక్కర్లేదు. తక్కువ హైట్ లో ఉండి కొంచెం ఇట్లా కాన్వెక్స్ గా ఉండేటువంటి పిల్లోస్ ఏదైనా యూజ్ అవుతాయండి. అదే సైడ్ స్లీపర్స్ ఉంటారు, కొంతమంది ఓన్లీ సైడ్ కే పడుకోవడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఆ సైడ్ పడుకున్న వాళ్ళ హైట్ అది ఆ పిల్లో హైట్ ఇంకొంచెం ఎక్కువగా పెట్టుకుంటే సో ఏంటంటే మనకి ఇక్కడ నుండి ఇదంతా కూడా పిల్లో హైట్ కవర్ చేసేటట్టు ఈ నెక్ ని మనం సపోర్ట్ చేసినట్టు కనుక పిల్లో ఉంటే పెయిన్ అన్నది రాకుండా ఉంటుంది, పెయిన్ రిలీఫ్ కూడా మనకి ఉంటుంది. ఓకే రైట్. ఎంత హైట్ పిల్లో అనేది అంటే జనరల్గా 2-3 పిల్లోలు ఇలా పెట్టుకుని పడుకుంటూ ఉంటారు, కొందరికి సరిపోలేదంటే పిల్లోని మడత పెట్టి మరీ పెట్టుకుని పడుకుంటూ ఉంటారు. అంటే హైట్ అనేది ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి? అసలు హైట్ ఎక్కువ హైట్ ఎవరికి మంచిది కాదండి. సో మన హైట్ పెరిగిన కొద్దీ ఏమవుతుందంటే మన హెడ్ అన్నది ముందుకు వస్తుంది, దాని మీద ఈ నెక్ మీద ప్రెషర్ స్ట్రెయిన్ అన్నది ఎక్కువ అవుతుంది. ఎప్పుడైనా సరే తక్కువ హైట్ ఉండేది మనకి అది అగైన్ మళ్ళీ మనం చెప్పినట్టు స్ట్రైట్ గా పడుకునే వాళ్ళకి ఎక్కువ హైట్ అవసరం లేదు, సైడ్స్ గా పడుకునే వాళ్ళకి కొంచెం హైట్ ఎక్కువ పెట్టుకోవచ్చు. అంతేకాకుండా మనం ఎప్పుడైనా నెక్ పెయిన్ ఉంది, పించింగ్ నర్వ్స్ ఉన్నాయి, మనకి ఆ నర్వ్ పెయిన్ ఇట్లా వస్తుంది అని అనుకుంటే మనం పడుకునే సైడ్ కూడా మనకి పెయిన్ ఉన్న వైపు కాకుండా అదర్ సైడ్ మనకి ఆ పిల్లోని కంఫర్టబుల్గా పెట్టుకుని పడుకుంటే పెయిన్ రిలీవ్ అయ్యే అవకాశం ఉందండి. అసలు నెక్ పెయిన్ అనేది అసలు మ్యాక్సిమం అందరినీ వేధిస్తూ ఉన్న సమస్య మ్యామ్. జనరల్గా ఎవరిని చూసినా నెక్ పెయిన్ ఉందని చెప్తుంటారు. అసలు ఈ నెక్లో పెయిన్ అనేది ఎందుకు వస్తుంది? సో నెక్ పెయిన్ అన్నది మనకి మస్కులోస్కెలిటల్ కాజెస్ అయి ఉండొచ్చు. అంటే మజిల్ రిలేటెడ్ పెయిన్, బోన్ రిలేటెడ్ పెయిన్ లేదా నర్వ్ రిలేటెడ్ పెయిన్ అయినా అయి ఉండొచ్చు. అంటే నెక్ పెయిన్ ఉన్న వాళ్ళందరికీ సర్వైకల్ స్పాండిలోసిస్ ఉంది, అక్కడ బోన్స్ అరిగిపోయినాయి, గ్యాప్స్ వచ్చేసినాయి అని అనడానికి లేదు. మోస్ట్ ఆఫ్ దమ్ మెజారిటీ ఎస్పెషలీ యంగ్ ఇండివిజువల్స్కి వెన్ వైటమిన్ డి డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా మనకు ఆ మజిల్ స్పాజం, మజిల్స్ అన్ని టైట్ అయిపోవడం, నెక్ పట్టేసినట్టు ఉండడము ఇవన్నీ కామన్గా చూస్తూ ఉంటాం. అది మజిల్ అండ్ బోన్ రిలేటెడ్ పెయిన్స్ అనమాట. ఎస్పెషలీ ఐటీ పీపుల్ వర్క్ చేస్తున్నప్పుడు ఆ సిస్టమ్ యొక్క హైట్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అది తక్కువ హైట్లో పెట్టుకుని ఎక్కువసేపు ఇట్లా బెండింగ్ పొజిషన్లోనే చూడడం కూడా నెక్ పెయిన్కి కాజ్ అవుతుంది. సో అదే కాకుండా స్పాండిలోసిస్ అంటే ఇది ఏజ్ రిలేటెడ్ సమ్ డీజనరేటివ్ ప్రాబ్లమ్ అని. కాకపోతే ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ నర్వ్స్ మీద ప్రెషర్ కానీ ఉన్నప్పుడు వచ్చే నెక్ పెయిన్స్ అన్నవి కొంచెం ఎక్కువ సివియర్గా ఉండడము అండ్ రేడియేటింగ్ పెయిన్స్ అన్నవి వాటికి క్యారెక్టరిస్టిక్స్. అంటే ఏంటంటే మనకి ఎక్కడైనా నరం మనకి ఒత్తుకుపోయినప్పుడు ఆ నర్వ్ మనకి ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుంది ఆ త్రూఅవుట్ ద కోర్స్ అన్నది మనకి నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో జనరల్గా కూడా బీపీ పెరిగినప్పుడు కూడా నెక్ పెయిన్ వస్తుందా? రాదండి. సో హై బ్లడ్ ప్రెషర్స్ వల్ల మనకి హెడేక్ వచ్చే అవకాశం ఉంటుంది, అది మేబీ మోస్ట్
పోస్టీరియర్ ఆస్పెక్ట్ వెనకగా ఉండడం, దానివల్ల కొంత రేడియేటింగ్ నెక్ పెయిన్గా ఉంటుంది కానీ ఓన్లీ నెక్ పెయిన్ బీపీ వల్ల రాదు. ఓకే, నెక్ పెయిన్ అంటే అసలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్తాం మ్యామ్? సో మోడల్లో ఒకసారి చూపించండి. సో ఇది మనకి స్పైన్ మోడల్. ఇందులో మనకి మొత్తం 33 వర్టిబ్రస్ బోన్స్ ఉంటాయి అన్నమాట. ఇది మనకి మెడ రీజన్, ఇదంతా చెస్ట్ రీజన్ ఉంటుంది, ఇది మన బ్యాక్ రీజన్, ఇవి మన పెల్విక్ బోన్స్ అండ్ హిప్ రీజన్ ఇదంతా అన్నమాట. సో ఇక్కడ ఈ చిన్న బోన్ కనిపిస్తుంది, ఇది మనకి స్కల్ బోన్ అన్నమాట. మన వెనక భాగంలో ఇక్కడ దీన్ని ఆక్సిపిటల్ బోన్ అని అంటాం. సో ఈ బోన్ అన్నది మనకి స్పైన్ కి అటాచ్డ్ గా ఉంటుంది. ఈ సర్వైకల్ దాంట్లో మనకుండే ఈ 7 సెగ్మెంట్స్ మనకి ఇక్కడ ప్రాబ్లం ఉంటే దాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాము. దానివల్ల మనకి నెక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మోడల్లో చూసినట్టు ఇక్కడ ఎల్లోగా మనకున్నవన్నీ కూడా నెర్వ్స్. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ బోన్కి మధ్య ఉన్న గ్యాప్లో ఏదైతే హోల్ ఉంటుందో దాని నుండి నెర్వ్స్ మనకి బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ గ్యాప్ తగ్గిపోయి డిస్క్ బల్జ్ అయినప్పుడు ఈ నెర్వ్ మీద ప్రెషర్ పడుతుంది. సపోజ్ C5 నెర్వ్ దగ్గర మనకి ప్రెషర్ పడితే ఈ నెర్వ్ ఎట్లా అయితే మన చేతుల వరకు వస్తుందో ఆ ఏరియా అంతా కూడా పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో అయితే పిల్లో నెక్ పెయిన్ వస్తున్న వాళ్ళు నెక్ కి సపోర్ట్ గా మాత్రం పిల్లో పెట్టుకోవచ్చు. జనరల్ గా కూడా పిల్లో అనేది నెక్ కి సపోర్ట్ గా పెట్టుకోవాల్సిందే అండి. ఇట్స్ గుడ్. యాక్చువల్లీ ఫ్లాట్ సర్ఫేస్ మీద పడుకోవాలి, హార్డ్ సర్ఫేస్ మీద పడుకోవాలి, పిల్లో తీసేయాలని రూల్స్ లేదు. యాక్చువల్లీ చెప్పాలి అంటే ఇంకొక ఎడిషనల్ పిల్లోస్ మనకి మోకాళ్ళ కింద కానీ థైస్ కింద కానీ తక్కువ హైట్నో పెట్టుకున్నా కూడా మన స్పైన్కి కొంత సపోర్ట్ అది ఇచ్చే అవకాశం ఉంటుంది. సో స్పైన్ స్ట్రక్చర్ బట్టి మనం చూసుకుంటూ ఇప్పుడు షార్ట్ నెక్ ఉన్న వాళ్ళకి కానీ మనకి ఎక్కువ కర్వేచర్ ఉందా, ఎక్కువ స్ట్రైట్నింగ్ ఆఫ్ స్పైన్ ఉందా, వీటన్నిటి బట్టి హైట్ అన్నది ఇండివిజువల్ ప్రిఫరెన్సెస్, అంతేగాని కంప్లీట్గా పిల్లో లేకపోతే ఇబ్బందులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. చక్కగా చెప్పారు మ్యామ్. అయితే చాలామంది కూడా ఇప్పుడు ఈ నెక్ పెయిన్ని అసలు పట్టించుకోరు. ఒకవేళ నెక్ పెయిన్ వస్తుంది దాన్ని పట్టించుకోలేదు అన్నప్పుడు అది క్రానిక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు అసలు ఏం జరుగుతుంది? రైట్ అండి. సో ఫస్ట్ నెక్ పెయిన్ వచ్చింది, ఏదో మైల్డ్గా స్ట్రెయిన్ తర్వాత వచ్చింది అనుకున్నప్పుడు, మస్కులోస్కెలిటల్ మజిల్ రిలేటెడ్ పెయిన్ స్పాజమ్ ఏదో అనుకుంటేనండి, ఫస్ట్ మనం వీ షుడ్ చెక్ ఫర్ ద కాజ్. మనకి విటమిన్ లోపాలు ఉన్నాయా లేదా, దానికి తగ్గట్టు టెంపరీగా మనం మెడిసిన్స్ ఇవ్వడం, సప్లిమెంట్స్ ఇవ్వడం అది చూస్తాం. బట్ నెక్ పెయిన్ మనకు ఆ పెయిన్ హ్యాండ్లోకి లాగుతున్నట్టున్నా లేదా చేతుల్లో తిమ్మిరి వస్తున్నట్టున్నా, బలం తగ్గినట్టున్నా కూడా దానికి మనం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే అన్ని నెక్ పెయిన్స్ చాలా అంటే సైలెంట్గా ఏదో మజిల్ రిలేటెడ్ పెయిన్స్ కాదు. కొన్నిసార్లు డిస్క్ ప్రాబ్లం, ఆ డిస్క్ వెళ్ళి నరాల్ని ఒత్తేయడం లేదా స్పైనల్ కార్డ్ని కంప్రెస్ చేయడం అది చేస్తే, అంటే మనం ఇనీషియల్గా నెగ్లెక్ట్ చేయడం వలన చేతుల్లో కానీ కాళ్ళల్లో కానీ బలహీనత వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సో పెయిన్ సివియర్గా ఉంది, రేడియేటింగ్ పెయిన్, నెక్ నుండి మనకి చేతుల్లోకి పెయిన్ వస్తుంది, చేతుల్లో తిమ్మిర ఉంటుంది లేదా బలం తగ్గింది అన్నది దీస్ ఆర్ ఇండికేషన్స్ అన్నమాట. అలాంటప్పుడు మనం ఖచ్చితంగా ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. ఒక న్యూరాలజిస్ట్ దగ్గరికే వెళ్ళాలా ఈ ప్రాబ్లం వస్తే? చాలామంది బయట సెంటర్స్లో ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అని అది ఇది చదువుకొని దీనికి పెయిన్స్ తగ్గిస్తామని ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు కదా, అట్లా వెళ్ళొచ్చా? అంటే ఫస్ట్ మనం కాజ్ ఐడెంటిఫై చేయకుండా, సపోజ్ కొంతమంది పేషెంట్స్తో నెక్ పెయిన్ ఉంది, సివియర్గా డిస్క్ ప్రాబ్లం కానీ ఏదైనా అక్కడ జాయింట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉండి నర్వ్స్ ఒత్తుకుపోతున్నప్పుడు మనకు అది తెలుసుకోకుండా, సివియారిటీ తెలుసుకోకుండా మనం అదర్ ఆల్టర్నేటివ్ థెరపీస్కి కానీ లైక్ మసాజ్ చేయించుకోవడం కానీ ట్రాక్షన్ లాంటివి పెట్టించుకోవడం, వీటన్నిటి వల్ల ఫర్దర్గా నర్వ్స్ కంప్రెస్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుందండి. అంటే ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి, కాజ్ ఏంటో చూడాలి, సివియారిటీ ఏంటో చూడాలి. ఎందుకంటే వన్స్ మనకి నర్వ్స్ డ్యామేజ్ అయ్యి, అంటే మన స్పైనల్ కార్డ్ కానీ అది కంప్రెస్ అయ్యి దాని వలన వీక్నెస్ అది వస్తే గనక ఈవెన్ మనం ఆ స్టేజ్లో మనం ట్రీట్మెంట్ చేసి సర్జరీ చేసి మనం ఆ ప్రెషర్ తొలగించినా కూడా పూర్తిగా మనకి రికవరీ రాకపోవచ్చు. సో ఏంటంటే ఎర్లీగా మనకి వర్కప్ చేసుకోవడం మంచిదండి. చక్కగా చెప్పారు మ్యామ్. పిల్లో వేసుకొని పడుకోవాలా లేదా అనే దానికి ఖచ్చితంగా పిల్లో అనేది అవసరమే. మీరు అన్నట్లు మన స్ట్రక్చర్ అనేది ఎలా ఉంది, స్పైన్ స్ట్రక్చరు, దాన్ని బట్టి పిల్లో అనేది మనం యూస్ చేయాల్సి ఉంటుంది. వెరీ హైట్ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, కానీ అవసరమే. చక్కగా చెప్పారు మ్యామ్. చక్కటి ఇన్ఫర్మేషన్ ఫాలో అవ్వాలని కోరుకున్నాము. సో నెక్ పెయిన్ ఇలాంటివి వస్తున్నాయంటే ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు వాళ్ళు చెప్తారు అసలు ఏంటి ఇది పెయినా లేకపోతే నార్మల్గా వస్తుందా, తగ్గిపోయిందా, టెస్ట్లు అనేవి అవసరమా, ఇలా చెప్తారు. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి
huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.